నంద్యాల జిల్లా విజయ డైరీ నామినేషన్ ప్రక్రియ వాయిదాపై కాటసాని రామ్ భూపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరీ నామినేషన్ ప్రక్రియలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పిందంటూ వాయిదా వేయడం దారుణమని రామ్ భూపాల్ అన్నారు. డైరీ గేట్ల ముందు తాము రైతులమేనంటూ భూమా వర్గం అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ నిర్వహించాలన్నా కష్టమవుతుందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలకి మనం మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదన్నారు. తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషను అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు చూడడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరం రాజకీయ నాయకులు మేమనే కాదు, వాళ్ళనే కాదు, అందరం కూడా మనం